గురుభ్యో నమః 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ఒక చిన్న గమనిక. 25వ తేదీ శనివారం బహుళ ఏకాదశి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు చక్కగా దర్శనం ఇవ్వబోతున్నాయి కనుక ఆ గ్రహ దర్శనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభగ్రహాలన్న బుధుడు, గురువు, శుక్రుడు, అలాగే పాపగ్రహాలు, పరస్పర శత్రుత్వ గ్రహాలు కుజశనులు, ఆ 2 గ్రహాలు అన్ని వరుసగా ఒకే లైన్లో కవాతు జరిపినట్లుగా ఉంటాయి కనుక ఈ 5 గ్రహాలను వీక్షించండి. డే టైం సూర్యుడు కనపడతాడు 5, ఇది ఒకటి 6 అయినాయి. ఇంకా 3 గ్రహాలు ఉంటాయి. అదే రోజు రాత్రి కొంచెం దూరంగా కొంచెం పొద్దుపోయిన చంద్రుడు కనబడతాడు. ఆ చంద్రుడితో పాటు ఒకవైపు రాహు, ఒకవైపు కేతు ఉన్నాడు. ప్రత్యేకంగా రాహు ఒక రకంగా, కేతు ఒక రకంగా మనం భావించుకోవాలి. అంటే మొత్తం నవగ్రహ దర్శనం జరిగింది అని. ఇక అలాగే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ఆ రోజున పశ్చిమ దిశలో నైరుతి భాగంలో కొంచెం దక్షిణానికి వైపుగా శుక్రుడు, చంద్రుడు యొక్క కలయిక కూడా ఉంటుంది. జనవరి 3వ తేదీ వీక్షించి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ దర్శనం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 10:33 వరకు ఉండే సమయం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. సావధానంగా మీరు అన్ని పనులు చేయగలుగుతారు. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. లాభసాటి వ్యాపారం బాగా ఉందే, ఇలాగే సంవత్సరం అంతా ఉంటే బాగుండే అనేటువంటి స్థితిలో మీరు ఊవిళ్ళూడుతుంటారు. కానీ అప్పుడప్పుడు మాత్రమే అలాంటి గ్రహస్థితి వస్తుంటాయి తప్ప పూర్తిగా 24/7 365 డేస్ మాత్రం ఉండదు. కానీ ఏదైనా లాభసాటి స్థితి కనబడుతుంటుంది. కొంతవరకు బెటర్మెంట్ రిజల్ట్స్ వచ్చాయనేటువంటి సంతోషం కూడా మీకు కనబడుతుంటుంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే 23వ తేదీ రాత్రి 10:33 ప్రారంభమై 26వ తేదీ ఉదయం 8:27 వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ఖర్చులు అప్పటికప్పటికి వచ్చేస్తాయంటే అనవసర ఖర్చులే. అవసరమైన ఖర్చులు సరే తప్పదు, అనవసరమైన ఖర్చులు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి ఆ సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే రిస్ట్ వాచ్ కావచ్చు, వీటిని ఎక్కడో పెట్టి మర్చిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి సెల్ ఫోన్ పైనుంచి కింద పడి పగిలిపోయిన సందర్భాలు ఉంటాయి కనుక అలాగే వెహికల్ డ్రైవ్ చేసే సమయంలో ఎవడంటే వాడు వచ్చి హడావుడి మన సిటీలో హైదరాబాద్ సిటీలో పోతుంటే ఆ పక్కన 2 వీలర్స్ నేరుగా ఇట్లా క్రాస్ చేస్తారు అడ్డంగా. ఆ అడ్డంగా క్రాస్ చేస్తే ఒక్కోసారి పోయి వాడికి కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. నాకు ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా నేను ఎప్పుడు డాష్ ఇవ్వలేదు. కానీ వ్యక్తుల యొక్క మనోభావాలు ఇలా ఉంటాయని యాజ్ ఆస్ట్రాలజీగా గమనించి ఉంటాను. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తుంటారు కనుక ఇలాగ డ్రైవ్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు మరొకటి గమనిక ఏంటంటే ఈ ఏదన్నా జూత సంబంధ వ్యాపారాలు ఉంటాయి. జూత సంబంధ వ్యాపారాలు అలాంటి వాటికి దొరకవద్దు. అలాగే జూదానికి వెళ్ళవద్దు. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. కొంచెం వెళ్తే కరెంట్ షాక్ కొట్టంటే ఉంటుందని మాత్రం గమనించండి. నెక్స్ట్ 3వ పాయింట్ 26వ తేదీ ఉదయం 8:27 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 2:53 వరకు. అమ్మయ్య, ఇది మాత్రం కొంచెం గాలి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఏదో హడావిడి చేస్తున్న ముందు ఇప్పుడు హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చొని స్థిమితంగా ముష్టాన్న భోజనం బాగా కాచినటువంటి నెయ్యి వేసుకొని వేడివేడిగా అన్నంలో కంది పచ్చడి వేసుకొని ఈ నెయ్యి వేసుకొని హాయిగా తినండి. అంటే నేను కంది పచ్చడి అని ఎందుకు చెబుతున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే కందులు అది కుజగ్రహ సంబంధమైనటువంటివి కనుక బాగా వేడివేడి అన్నంలో కంది పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం తినండి హాయిగా ప్రశాంతంగా. అతను భోజనం చేసిన దాంట్లోనే మంచి మధ్యాహ్నం మేగడ పెరుగు వేసుకోవటం. నేనైతే ఆ పని చేస్తాను, ఇంకా వేరే అక్కర్లా. కంది పచ్చడి, మేగడ పెరుగు, ఆ మేగడ పెరుగు కొద్దిగా లైట్గా ఇది నిమ్మకాయ పచ్చడి కలుపుకొని అట్లా కొరుక్కొని తిని హాయిగా 1 గంట నిద్రపోతే ఆనందంగా ఉంటుంది. అంటే ఇది అలాంటి గ్రహస్థితిని గురించి నేను చెబుతున్నాను. ఇమీడియట్గా మరి కందిపత్తి తింటే వెళ్ళండి కూడా తినండి, ఇబ్బంది లేదు. కాబట్టి చాలా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ 4వ పాయింట్ 28వ తేదీ మధ్యాహ్నం 2:53 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది 50-50గా ఉంటుంది. చేతిలో డబ్బులు ఉండవు, ఎవరినైనా అప్పు దొరకదు, దట్టు మంత్ ఎండింగ్,
ఉన్నదంతా మకర సంక్రాంతి ఊడ్చుకొని పోయి ఉంటుంది. ఇకపోతే అన్నదమ్ములు ఏదో రకంగా ఫోన్ చేస్తారు. అది ఆ ఫోన్ ఎందుకైనా ఉండొచ్చు, దానికి మూలం మాత్రం పైసలు. కనుక అటు చెప్పలేక ఇటు చెప్పలేక మింగలేక కక్కలేక ఉంటారు. కనుక వీలైనంతవరకు ఏమిటంటే ఇంకా దానికి నిర్ణయం నేను చెప్పను, మీరే నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఒకవేళ ఇన్ కేసు అలాంటి ఫోన్ వస్తే ఎక్కడున్నా డబ్బులు మీ తాత ఏమైనా తెచ్చిపెట్టాడా అంటున్నారు కొంతమంది. ఈవెన్ బ్రదర్స్తో కూడా ఆ మాట అంటారు, నా దగ్గర ఎక్కున్నారు డబ్బులు, మీ మామగారిని పెట్టుకుపో అంటారు. సరే, ఏదైనా కొంచెం కంట్రోల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతకంటే అదనంగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ వచ్చేది చూస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ఫోన్ వచ్చిందనుకో, ఏరా ఎక్కడున్నావని అడిగారు అనుకో, ఆడవాళ్ళు కావచ్చు జనరల్, ఏమిటో డబ్బులు దొరక చాలా ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నాను ఉభయ కూర్చోబడి అని చెప్పగానే వెంటనే శ్రోతలు ఉత్తరకు జవాబులు అన్నట్టుగా మీరు ఎప్పుడే, ఏరా అన్నయ్య ఏం చేస్తున్నాను ఏం చేస్తాను రా, నిరాకరిందిరా, అర్జెంట్ 5 రోజులతో డబ్బులు కావాలరా, నీ దగ్గర ఉంటే చూడరా, నెక్స్ట్ మంత్ ఇస్తాను అని మీరే వేసారనుకోండి, ఇంకా అట్నుంచి అది అంటే అట్నుంచి ఫోన్ వచ్చిందంటే దాని యొక్క విశేషం ఇది. వెంటనే వారు ఈ మాట ఎప్పుడైతే మీరు బాధాకరంగా అడిగారో చెప్పలేక ఎక్కడ నా పరిస్థితి అట్నే ఉందిరా అని వాళ్ళు చెప్పేస్తారు. కానీ కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అలా చేస్తుంటే డెవలప్మెంట్స్ తప్పకుండా ఉంటాయి. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉన్నారు కదా, మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 22వ తేదీ బుధవారం ఉదయం దగ్గర నుంచి 24వ తేదీ శుక్రవారం 5 గంటల 8 నిమిషాల వరకు కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి సమయం ఉంది. ఇంకా లోతుగా వెళ్ళాలంటే 22వ తేదీ అర్ధరాత్రి నుంచి వేసుకోవాలి. అయితే నేను ఉదయం నుంచి చెప్పాను. 24వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల 8 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలే చేసుకోండి, కొత్త కార్యక్రమాలు శ్రీకారాలు వద్దు. నెక్స్ట్ మూల తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి 24వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల 8 నిమిషాలతో మొదలై 25వ తేదీ ఉదయం 7 గంటల 7 నిమిషాలు, 24 ఉదయం నుంచి 25 ఉదయం 7 గంటల 7 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. రొటీన్ కార్యక్రమం హ్యాపీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకి 25వ తేదీ శనివారం ఉదయం 7 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకూడదు. కొత్త ఏదన్నా వస్తువులకి అడ్వాన్స్లు కూడా ఇవ్వకుండా ఉంటే మరింత మంచిది. ఏదో రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ కథలు నింపడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఏదేమైనా కొంచెం లాస్ట్ 3 డేస్, ఆ 3 డేస్లో మాత్రం కొంచెం ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ముందే వారి నుంచి ఫోన్ కానీ వచ్చింటే ముందే మీరు రివర్స్ బ్రేక్ వేయాలి. ఆ విధంగా వేయగలిగితేనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. శుభం.